సూర్య గారి విశ్వనాథన్ అండ్ సన్స్ మూవీ నాకైతే సింపుల్గా అనిపించిందండి. ప్లెయిన్ అండ్ సింపుల్ మూవీ అండి. ఇది హంగు ఆర్భాటం లేకుండా నార్మల్గా లీనియర్గా రెగ్యులర్గా సాగిపోయే మూవీ అండి. ఇందులో వైలెన్స్ ఓవర్గా లేదు, అట్ ది సేమ్ టైం ట్విస్ట్లు టర్న్స్ అదంతా మనకి అంతగా ఏం లేదండి. అంటే ఒక రెగ్యులర్ మూవీ, ఒక సొసైటీలో జరుగుతున్న స్టోరీ లాగే అనిపిస్తుందండి ఈ మూవీ. నాకు ఈ మూవీ ఎందుకు వన్ టైం వాచ్ అంటున్నాను అంటే, ఫస్ట్ హాఫ్ నాకు కాస్త స్లోగా నడిచినట్టు అనిపించిందండి. బట్ సెకండ్ హాఫ్లో మాత్రం స్టోరీలో కొంచెం న్యూ క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ అవుతారు అండ్ స్టోరీలో ఒక టర్న్ తీసుకుంటుంది. ఆ టర్న్ తీసుకున్న తర్వాత కాస్త ఎంగేజింగ్గా అనిపించిందండి నాకు. అండ్ సెకండ్ హాఫ్ ఎంగేజింగ్గా అనిపించడానికి ఇంకో కారణం ఏంటి అంటే, ఇది సొల్యూషన్ వైపు, ఒక ప్రాబ్లం ఫస్ట్ హాఫ్లో వచ్చిన ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ వైపుగా ఇది నడుస్తూ ఉంటుందండి. అందుకే ఈ మూవీ నాకు ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫే నచ్చిందండి. అండ్ ఈ మూవీలో ఇట్ హ్యాస్ ఇట్స్ ఫ్లాస్ అండి. ఒకటి, నాకు సూర్య గారి వెల్దీ హౌస్ని చూపించడానికి అది కాస్త నాకు ఆర్టిఫిషియల్గా అండ్ సెట్ పీస్ లాగా అనిపించిందండి. అండ్ అదొకటి నాకు కాస్త డ్రాబ్యాక్ అనిపించిందండి. అండ్ ఫస్ట్ హాఫ్లో మెజారిటీ ఆఫ్ ది పార్ట్ అదే హౌస్లో షూట్ చేయడం వల్ల నాకు అది ఇగ్నోర్ చేయలేకపోతున్నానండి. అది నాకు అవాయిడ్ చేయలేకుండా అది ఆలోచన వస్తూనే ఉందండి. ఇది ఒక సెట్లో జరుగుతుంది, ఈ కన్వర్జేషన్ అంతా, ఈ స్టోరీ అంతా, ఈ సీన్ అంతా అని నాకు తెలుస్తూ ఉందండి ఫస్ట్ హాఫ్ మొత్తం. అది నాకు ఒక చిన్న మైనర్ సెట్ బ్యాక్ ఆర్ ఫ్లా లాగా అనిపించిందండి. కమింగ్ టు ది స్టోరీ, మీకు ట్రైలర్లో ఏదైతే చూపించారో అదే స్టోరీ అండి. విశ్వనాథ్ గారు అంటే సూర్య గారు, వారు మ్యారేజ్ చేసుకోరండి. బట్ ఒక పిల్లవాడిని మాత్రం కంటారు వారు. ఆ పిల్లవారికి ఒక చిన్న ప్రాబ్లం వస్తుంది. దానికి సొల్యూషన్ కోసం మమతా బైజు గారిని తీసుకువస్తారండి. మమతా బైజు గారు ఎందుకు మమతా బైజు గారిని సెలెక్ట్ చేసుకున్నారు అనేది మీరు మూవీ చూసి తెలుసుకోండి. అది మీకు చిన్న ప్లెజెంట్ సర్ప్రైజ్ లాగా అనిపించవచ్చు. అండ్ ఈ మూవీ ఫస్ట్ ఆఫ్ ఈ బాబు చుట్టూ ఉన్న ప్రాబ్లం, దానికి మమతా బైజు గారు తెచ్చిన సొల్యూషను వారి చుట్టూనే తిరుగుతూ ఉంటుందండి. అక్కడి వరకు కాస్త నార్మల్గానే అనిపించిందండి. బట్ కొంచెం స్లోగా అనిపించిందండి నాకు. సెకండ్ హాఫ్ మాత్రం ఒక కొత్త ప్రాబ్లం వస్తుంది, 2-3 కొత్త ఇష్యూస్ వస్తాయి. వాటన్నిటిని సూర్య గారు సాల్వ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. కాస్త ఎంగేజింగ్గా, కాస్త పేస్ పికప్ అయినట్టుగా నాకు అనిపించిందండి. నాకు ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ నచ్చడానికి ఇదేనండి కారణం. మీరు కనుక వైలెంట్ మూవీస్ నుంచి కాస్త రిలీఫ్ కోరుకున్నట్టయితే మీరు ఈ మూవీని చెక్అవుట్ చేయొచ్చండి. ఇందులో కామెడీ కూడా అక్కడక్కడ పండిందండి. ఒక కామెడీ మూవీ అని చెప్పలేను, ఒక ఫ్యామిలీ మూవీ అని చెప్పలేను, ఒక వైలెంట్ మూవీ అని చెప్పలేను, ఒక బిజినెస్ ఓరియంటెడ్ మూవీ అని చెప్పలేనండి. ఇది ఏ జానర్లోకి పడని ఒక రెగ్యులర్, నార్మల్, ప్లెయిన్ అండ్ సింపుల్ సొసైటీలో ఒక అఫ్లూయెంట్ పర్సన్కి జరిగిన స్టోరీని మూవీగా తీసినట్టుగా అనుకోవచ్చండి మీరు. ఇంతకు మించి దీన్ని ఒక స్పెసిఫిక్ జానర్లోకి ఫిట్ చేయడం అయితే కుదరదండి. నేనైతే ఈ మూవీని ఎంజాయ్ చేశాను. బట్ ఇది నాకైతే స్ట్రిక్ట్లీ వన్ టైం వాచ్ మాత్రమేనండి. యావరేజ్ మూవీ అని చెప్పచ్చు దీన్ని. మీరు ఒక డీసెంట్ మూవీ అని కూడా దీన్ని చెప్పచ్చండి. ఒక హార్ట్ వార్మింగ్ మూవీ, ఒక లైటర్ మూవీ అని కూడా మీరు చెప్పచ్చండి. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, నాకు రాధిక గారి పర్ఫార్మెన్స్ చాలా నచ్చిందండి. సూర్య గారి పర్ఫార్మెన్స్